ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం WD-40 గురించి. ఆల్రెడీ దీని మీద నేను 2 వీడియోస్ పోస్ట్ చేశాను. నేను ఈ ఐ బటన్ లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఇది వన్ ఆఫ్ ద వర్సటైల్ ప్రోడక్ట్ అన్నమాట. అంటే మన ఇంట్లో ఒకటి ఉంది అంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అన్ని సీజన్స్ లో మెయిన్లీ మన ఇంటికి చాలా చాలా అవసరం అన్నమాట. ప్రతి చిన్నదానికి మనం మెకానిక్ దగ్గరికి వీటి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దీంతో ట్రై చేస్తే మీ ప్రాబ్లం అలాగే సాల్వ్ అయిపోవచ్చు అనమాట. యూజ్ అయ్యే కొన్ని యూజెస్ అన్నవి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. WD-40 అన్నదాన్ని మనం 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇన్బిల్ట్ స్ప్రేయర్ ఉంటుంది, స్ట్రా స్ప్రేయర్. మనం ఒక పర్టికులర్ ఏరియాలో స్ప్రే చేయాలి అనుకుంటే ఈ స్ట్రాని ఇలా లిఫ్ట్ చేసి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎక్కువ హ్యూజ్ సర్ఫేస్ మొత్తానికి స్ప్రే చేయాలి అంటే దాన్ని ఇలా కిందకి దించేసి ఆ ఎల్లో హోల్ ఉంది కదా దానిలోంచి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. మన దివాళీ క్లీనింగ్లోని WD-40 అన్నది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. మన ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో దాటి మీద ఈ WD-40 అన్నది స్ప్రే చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. తర్వాత ఈ ఐరన్వి మన కుర్చీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఎవ్రీడే మనం ఇల్లు ఒత్తుతున్నప్పుడు వీటికి వాటర్ తగిలి తగిలి జంగ్ అయిపోతుంది. అలా జంగ్ అవ్వకుండా ఉండాలంటే కూడా మనకి WD-40 అన్నది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మంచిగా మన డైనింగ్ టేబుల్ కాళ్ళకి, కుర్చీల కాళ్ళకి వీటన్నిటికీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూస్ చేయగా మన ఈ వుడెన్ ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డల్గా అయిపోతుంది. దీన్ని మనం ఈ WD-40తోని స్ప్రే చేసుకుని కొంచెం సేపు తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, పాలిష్ పెట్టినట్టు అయిపోతుంది. సో ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. దివాళీ క్లీనింగ్లో మన ఇల్లంతా మెరవాలనుకుంటాం కదా, అలాంటి టైంలో ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కాదండి, మీ తలుపులు కానీ మీ ఓల్డ్ మంచాలు కానీ ఇవన్నిటిని కూడా మనం హ్యాపీగా WD-40తోని క్లీన్ చేసుకోవచ్చు ఈ దివాళీకి, మన ఈ పండగల సీజన్కి అనమాట. మనకి ఈ వుడెన్ ఫర్నిచర్ అన్నది మంచిగా పాలిష్ చేయకపోతే ఏంటంటే వీటి మీద పురుగు పట్టేస్తుంది. అది మనకి అసలు మంచిది కాదనమాట. సో ఇలా చేసుకోవచ్చు. దాని తర్వాత చూపించబోతున్న నెక్స్ట్ టిప్ వచ్చేసి మన సోఫాలకి కాళ్ళు ఉంటాయి కదా, ఇవి అన్నీ కూడా స్టీల్వే వస్తారు మోస్ట్లీ. అండ్ వీటికి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇల్లు ఒత్తుతున్నప్పుడు వాటి మీద తడి తగిలి అవన్నీ జంగు పట్టేస్తే అలా జంగు పట్టకుండా ఉండడానికి WD-40 అన్నది స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం సేపు ఉంచిన తర్వాత వీటిని కూడా ఎక్సెస్గా ఉన్నదాన్ని తుడిసేయచ్చు. ఇదేంటి అంటే ఒక వ్యాక్స్ లేయర్ లాంటిది ఒకటి దీని మీద పడేటట్టు చేస్తుంది అనమాట. దానివల్ల వాటర్ అన్నది దీనికి తగలదు అండ్ జంగ్ అన్నది పట్టదు అండ్ ఈజీగా మనం చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రాయర్స్ అన్నవి కూడా మనకి స్మూత్గా వెళ్తూ ఉండాలంటే ఈ డ్రాయర్స్ లోపల మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న బాల్స్ ఉంటాయన్నమాట. ఆ బాల్స్ తిరగడం వల్లే ఇవి వెనక్కి ముందుకి అవుతూ ఉంటాయి. వీటిల్లో కూడా WD-40 అన్నది స్ప్రే చేసుకోవచ్చు. ఈరోజు డిఫరెంట్ వేస్ ఎలా మనం యూస్ చేసుకోవచ్చు అన్నది నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. తర్వాత మనం ఈ స్ట్రా ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసి ఈ స్ప్రేలోని యాడ్ చేసుకుంటాం. కొద్దిగా ఎక్కువ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కొంచెం యూస్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజులకు ఒక్కసారి మీరు ఇలా చేశారంటే ఆ లోపల ఉండే బాల్స్కి జంగ్ అన్నది పట్టకుండా ఈజీగా ఆ బాల్స్ అన్నవి తిరిగి మన డ్రాయర్స్ అన్నవి చాలా బాగుంటాయి. ఇవి మెయిన్లీ కిచెన్లోని డ్రాయర్స్కి ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే షింక్ దగ్గర ఉండే డ్రాయర్స్లోని వాటర్ పడుతూ ఉంటుంది కదా, వాటర్ అన్నది ఐరన్కి స్టీల్కి ఇష్టం లేని ఒక పదార్థం. అందుకోసం వాటర్ దగ్గర ఇవి ఎక్కువ స్ప్రే చేయాలి. మెయిన్లీ షింక్ కింద తలుపులకి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ తలుపుల దగ్గర వాటి దగ్గర కొంచెం జంగు పట్టేస్తూ ఉంటుంది. వాటన్నిటికి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాత్రూంలో కింద డోర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు వాటర్ దీని మీద పడి ఆ ప్లైవుడ్ ఏదైతే ఉందో అది విడిపోతుంది. అలా విడిపోకుండా నీట్గా ఉండాలి అనుకుంటే మనం ఈ WD-40 అన్నది ఇక్కడ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మన ఈ లైట్స్ ఉంటాయి కదా, ఈ డెకరేషన్ లైట్స్ ఇవన్నీ వీటన్నిటికి కూడా WD-40తో క్లీన్ చేశారంటే కొత్త వాటిలా మెరుస్తుంది. మీ దివాళీకి ఇంకొంచెం ఏమొస్తుంది, కళ వస్తుంది అనమాట మీ ఇంటికి. సో WD-40తోని మీరు ఈ ఆర్ట్ వర్క్స్ అన్నీ క్లీన్ చేసుకోండి. ఏవైనా క్లీన్ చేసేటప్పుడు వాటి లైట్స్ అన్నవి ఆఫ్ చేసి ప్లగ్ పిన్స్ అన్నవి తీసి నీట్గా క్లీన్ చేసుకోండి.
చాలా బావుంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలోని బయట బురద, గిరద అన్నీ ఉంటున్నాయి కదా! సో, ఈ షూస్ ఏవైతే ఉంటాయో వీటిల మీద కూడా ఎవ్రీడే మీకు పాలిష్ చేయడం బోరింగ్ అంటే, ఈ షూస్ మీద కూడా మీరు WD-40 అన్నది స్ప్రే చేసేయొచ్చు. స్ప్రే చేసి ఒక 2 నిమిషాలు ఆగి శుభ్రంగా క్లీన్ చేసుకున్నారనుకోండి, దీని మీద ఒక వ్యాక్స్ కోటింగ్ ఏదైతే ఉందో అది పడతది. దాని తర్వాత దీని మీద ఏ బురద ఉండదు, ఏమీ ఉండదనమాట. మీ షూస్ కూడా మీ ఫెస్టివ్ సీజన్‌కి రెడీగా అయిపోతాయి. సో, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. WD-40 అన్నది అమెజాన్‌లో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ అన్నవి నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ సైజెస్‌లో కూడా దొరుకుతాయి. చూడండి ఎంత క్లీన్‌గా, ఎంత నీట్‌గా, ఎంత గ్లాసీగా అయిపోయి ఇలాగే ఎప్పుడు ఉంటాయన్నమాట. చాలా చాలా యూజ్‌ఫుల్ ప్రోడక్ట్. ఇది ఒకటి మన ఇంట్లో ఉన్నదంటే మనం ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు తెలుసా? మనము గోళాల కింద ఉండే మచ్చల్ని క్లీన్ చేసుకోవడానికి, తర్వాత సైకిల్ చైన్‌లన్నిటికి క్లీన్ చేసుకోవడానికి వీటన్నిటికి సూపర్ యూజ్‌ఫుల్ అనమాట. అండ్ ఇదొచ్చేసి చాలా, చాలా, చాలా ఓల్డ్ ఫర్నిచర్ అనమాట. మినిమమ్ ఒక 11 ఇయర్స్ క్రితం ఫర్నిచర్ ఇది. ఇది ఎప్పటినుంచో మా ఇంట్లోనే ఉంది. సో, దీన్ని గూడా మనము ఈ WD-40 తోని క్లీన్ చేసుకుందాం. చాలా అంటే చాలా నీట్‌గా అయిపోతదనమాట. ఈ దివాళీ క్లీనింగ్‌లోని దీన్ని ఒక పార్ట్‌గా మీరు చేసుకోవడం మర్చిపోకండి. మీరు అమెజాన్‌లో పర్చేజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా మీరు ఈ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేయాలి అనుకుంటే డైరెక్ట్‌గా WD-40 దాని మీద స్ప్రే చేయకుండా ఒక క్లాత్‌లో స్ప్రే చేసి మీరు ఈ స్విచ్ బోర్డ్స్ అన్నవి క్లీన్ చేసుకోవచ్చు. చాలా రోజుల వరకు క్లీన్‌గా ఉంటాయన్నమాట. చాలా చాలా నీట్‌గా ఎంత పాత గ్రీసీదైనా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతది. ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. నాకు చాలా చాలా నచ్చుద్దనమాట. ఎంత ఈజీగా క్లీన్ అయిపోద్దంటే మీరు క్లీన్ చేస్తున్నంత సేపు కూడా పట్టదు. అండ్ స్విచెస్ సైడ్స్‌కి కూడా చాలా బావుంటది. మనం ఒకసారి స్విచ్‌లు, ఫ్యాన్‌లు క్లీన్ చేసేస్తేనే తెలియకుండా మన ఇల్లు హాఫ్ క్లీన్ అయిపోయినట్టు అనిపిస్తది. వీటిది స్విచెస్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాతే క్లీన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలా ఎక్కువ గ్రీసీగా ఉన్న ప్లేసెస్‌ని క్లీన్ చేయడానికి కూడా మనకి WD-40 అన్నది చాలా యూజ్ అవుతది. అండ్ ఈ పాత స్టిక్కర్‌లు ఏవైనా మీకున్నాయి రిమూవ్ చేయాలి అనుకుంటే వీట్లి మీద కూడా WD-40 అన్నది స్ప్రే చేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఎంత ఈజీగా వచ్చేస్తదంటే, ఆ స్టిక్కర్ అంటిన మార్క్ కూడా దాని మీద ఉండదనమాట. సో, ఇవి కొన్ని యూజెస్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ WD-40 గురించి ఈ దివాళీ టైంలో మీకు హెల్ప్ అవుతదనుకుంటున్నాను. మిగిలినవి ఇంకో 2 వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా! వాటిది లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.